ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ ని జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి కేటీఆర్ ను విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ దగ్గర, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ ని జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి కేటీఆర్ ను విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ దగ్గర, అలాగే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దాదాపుగా 3 గంటలు అవుతుంది కేటీఆర్ సిట్ విచారణ కొనసాగించి. సో ఇప్పటివరకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? మూడు గంటల పాటుగా సుమారుగా 3 గంటల నుండి విచారణ కొనసాగుతుంది. ఈ క్రమం లోపలనే అయితే గతంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావుని కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొరకు పిలిచారు. ఇన్వెస్టిగేషన్కు పిలిచేసి అయితే విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా చేసినటువంటి A3గా ఉన్నటువంటి ఈ కేసులో మొత్తం టోటల్గా A3గా ఉన్నటువంటి రాధాకిషన్ కూడా పిలిపించారు. ఇప్పటికే చూసుకుంటే కనుక ఈ కేసులో మొదటగా A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అయితే ప్రభాకర్ రావు, A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు, A3గా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, A4గా ఉన్నటువంటి భుజంగరావు, A5గా ఉన్నటువంటి తిరుపతన్న, వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా, వీళ్ళ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అయితే సిట్ మొత్తం కూడా ఇటు రాజకీయ నాయకులతో పాటు కొంతమంది అధికారులను కూడా ప్రశ్నిస్తూ వచ్చింది. సుమారుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సిట్ కాల్ లిస్ట్లో ఉన్నటువంటి 620 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 620 నెంబర్స్ను కూడా మొత్తంగా అయితే ఒక్కొక్కరిగా విచారిస్తూ వస్తున్న క్రమం లోపల ఇప్పుడు మెయిన్గా చూసుకునే కనుక అయితే ఈ నెల 20వ తేదీన సిట్ విచారణకు హాజరు కావాల్సిందిగా అయితే హరీష్ రావుని, మాజీ మంత్రి హరీష్ రావుని కూడా పిలవడం జరిగింది. సుమారుగా 8 గంటల పాటు విచారణ కొనసాగించారు. విచారణ మొత్తం టోటల్గా కూడా అయితే ఫోన్ ట్యాపింగ్ మెయిన్గా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి హరీష్ రావుని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే హరీష్ రావు మొత్తం ఇంకా హరీష్ రావు విచారణ 8 గంటలు కాకుండా ఇంకా కొంత సమయం కూడా ఉండేది. కానీ హరీష్ రావుకు కొంత తన కుమారుడు విదేశాలకు వెళ్ళవలసిన కారణంగా అయితే ఆ విచారణని అంతవరకే ముగించడం జరిగింది. మరోసారి పిలిస్తే ఖచ్చితంగా రావాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. హరీష్ రావుకు ఎలాంటి నోటీసులు అయితే ఇచ్చారో అయితే సిఆర్పిసి 160 అయితే 160 నోటీసులు, ఇవి ఓన్లీ సాక్షిగా మాత్రమే, నిందితులుగా కాదు, ఇక్కడ ఓన్లీ సాక్షిగా మాత్రమే. అది కూడా ఏంటంటే వీళ్ళు చెప్పేటటువంటి ఏవైతే సమాధానాలు ఉంటాయో, వీళ్ళ నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఆ యొక్క ఆన్సర్స్ ఉంటాయో ఈ యొక్క కేసు లోపల ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇంకా కొంతమందిని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అనే కోణం లోపలనే ఆ యొక్క నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా సేమ్ కేటీఆర్కు కూడా 160 సిఆర్పిసి 160 నోటీసులే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం అయితే నిన్న సాయంత్రం నోటీసులు అందుకున్నటువంటి ఆ యొక్క కేటీఆర్ సిరిసిల్ల నుండి వెంటనే తన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మొత్తం అయితే తన ప్రోగ్రామ్స్ నుంచి వచ్చినటువంటి క్రమం లోపల దీనిపైన ఎలా వెళ్ళాలి, సిట్ విచారణ పైన ఎలా వెళ్ళాలి, హరీష్ రావు కూడా ఏ క్వశ్చన్స్ అడిగారో హరీష్ రావు అక్కడనే ఇక సిట్ విచారణ జరుగుతున్న క్రమం లోపల ఒక పేపర్ పైన తనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ని అన్నీ కూడా నోటెడ్ చేసుకున్నారు. అయితే ఆ క్రమం లోపలనే సిట్ అధికారులు మొత్తం కూడా అయితే హరీష్ రావుకు ఒక సూచన కూడా చేశారు. హరీష్ రావు ఫోన్ 2018 ఎలక్షన్ నుంచి కంటిన్యూస్గా 6 నెలల పాటు ఈ యొక్క ఫోన్ ట్యాప్ అయ్యింది అంటూ కూడా హరీష్ రావుకు చెప్పడం జరిగింది. అయితే హరీష్ రావుకు చెప్పడమే కాకుండా హరీష్ రావు ఫోన్ని అయితే ఆ విధంగా చెప్పిన తరుణం లోపల హరీష్ రావు కూడా ఒక సమాధానం చెప్పానంటూ కూడా చెప్పాడు. అయితే ఇది మీరు సృష్టిస్తున్నారా, మీ ఊహా కల్పన అంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అయితే అప్పుడు దానికి సంబంధించి అయితే హరీష్ రావు అనుచరులు ఎవరైతే ఉంటారో హరీష్ రావు అనుచరుల ఫోన్లు కూడా
ట్యాప్ అయినట్టుగా చూపించారు, ఏ డేట్లతో సహా చూపించారు, ఎప్పుడెప్పుడు ఎన్ని గంటలు అయితే ఆ యొక్క ఫోన్ ట్యాప్కు గురైంది అంటూ కూడా చూపించడం జరిగింది. అదే క్రమం లోపల ఈ యొక్క వివరాలన్నీ ఈ సిట్ ఏ విధంగా అయితే క్వశ్చన్స్ అడిగింది, హరీష్ రావు ఏ విధంగా క్వశ్చన్ సమాధానం చెప్పారు, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనే కోణం లోపల విచారణ తర్వాత అయితే ఈ యొక్క ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత కేసీఆర్తో కలిసి మాజీ సీఎం కేసీఆర్తో కలిసి హరీష్ రావుతో కలిసి తమ యొక్క ఎవరైతే లీగల్ అడ్వకేట్స్ ఉంటారో లీగల్ అడ్వకేట్స్ సమక్షంలో ఆ యొక్క దాని అయితే కొంత వివరణ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క కేటీఆర్కు నోటీసులు వచ్చిన క్రమం లోపల కూడా ఇదే వివరణ తీసుకున్నారు, ఏ విధంగా ప్రొసీడ్ కావాలి, ఏ విధంగా ఇది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఈరోజు క్వశ్చనరీ మొత్తం టోల్గా కూడా అయితే టెక్నికల్ పరంగా కొన్ని టెక్నికల్ పరంగా అయితే ఆ క్వశ్చనరీ నడుస్తుంది అంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తూ ఈ కేసులో A3 నిందితుడిగా ఉన్నటువంటి రాధాకిషన్ని కూడా పిలిచేసి ఆ యొక్క అప్పుడు గతంలో టాస్క్ ఫోర్స్గా పనిచేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇద్దరిని కలిపి అడుగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కానీ అదే ఎంతవరకు అది ఇద్దరిని కలిపి విచారిస్తున్నారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. కాకపోతే ఈ దానికి సంబంధించినటువంటి మొత్తం ఇటు రాజకీయ పరంగా చూసుకుంటే కానీ బీఆర్ఎస్ మాత్రం ఒకటే చెప్తున్నది, బీఆర్ఎస్ చెప్పడం వరకు మాత్రం ఇదంతా రాజకీయ కుట్ర కోణంలోనే ఈ విధంగా ఇది చేస్తున్నారు. ఎప్పుడు కూడా సీఎం ఎప్పుడు విదేశాలకు వెళ్తున్నప్పుడు ఒక పని అప్పచెప్పాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడు అంటూ కూడా బీఆర్ఎస్ వర్షన్. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఇటు మొత్తంగా కాంగ్రెస్ వర్షన్గా చూసుకుంటే కనుక ఈ కేసులో ఇప్పటికే ఉన్నటువంటి అయితే రాజకీయ నాయకులను అంటే ఇటు ఎంపీలను కూడా అయితే విచారణకు పిలిచారు. వాళ్ళని కూడా సుమారుగా 6 గంటల నుండి 8 గంటల వరకు గతంలో దీనికి సంబంధించి ఈటల రాజేందర్ని పిలిచారు. అయితే 7 గంటల పాటు ఈటల రాజేందర్ని కూడా 6 గంటల పాటు విచారించారు. అదేవిధంగా కొండ విశ్వేశ్వర రెడ్డిని కూడా విచారించారు. ఈ క్రమం లోపల మహేష్ కుమార్ గౌడ్ని కూడా విచారించారు. అయితే దీనికి సంబంధించినటువంటి అందరినీ కూడా వాళ్ళ యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అయితే ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయో అయితే వాళ్ళని అందరినీ కూడా పిలిచారు. మొత్తం 620 నెంబర్స్ని మొత్తం కూడా వాళ్ళని ఎంక్వైరీ చేశారు. ఈ దశలో చూసుకుంటే ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే కనుక గతంలో పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇదే మాదిరిగా విచారణ పేరుతో పిలిచారు. విచారణ పేరుతో పిలిచేసి అయితే కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అయితే ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అయితే ఈ యొక్క ప్రజల్ని అందరినీ కూడా ఇక్కడి నుంచి డైవర్ట్ చేసే క్రమం లోపలనే ఈ విధంగా చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నుంచి పబ్లిక్ని డైవర్ట్ చేసే విధంగానే అయితే హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్కు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వర్షన్. ఓవరాల్గా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఈ ఒక కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఈ దాంట్లో సుప్రీంకోర్టు కూడా కొద్దిగా స్పష్టంగా చెప్పినటువంటి క్రమం చూసాం. అయితే మొన్ననే సుప్రీంకోర్టులో కూడా అయితే ఈ దానికి సంబంధించి మొత్తం ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ఈ కేసుని ఇంకెన్ని రోజులు పొడిగిస్తారు, ఈ దాంట్లో ఇంకా మిగిలింది ఏముంది, ఎన్ని రోజులు విచారిస్తారు అని కూడా సుప్రీంకోర్టు ఘాటుగా ప్రశ్నించినటువంటి క్రమంని కూడా చూసాం. కాబట్టి ఈ దానికి మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇదొక మొత్తం ట్రాష్ కేసు అంటూ కూడా అయితే విచారణ అనంతరం హరీష్ రావు బయటికి వస్తూ కూడా విచారణ అనంతరం ఇదంతా ఒక ట్రాష్ కేసు, దీంట్లో ఏమీ లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక 3 గంటల పాటు ఇప్పుడు ఉదయం 11 గంటల సమయంకు వెళ్ళవలసినటువంటి అయితే కేటీఆర్ ఒక 10 నిమిషాల ముందుగానే అక్కడికి చేరుకున్నారు. 10 నిమిషాల ముందుగానే సిట్ కార్యాలయంలోకి వెళ్ళారు. అయితే 11 గంటల కంటే 10:50 నిమిషాలకే సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. 3 గంటల పాటుగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి ఆన్సర్ తీసుకుంటున్నారు అయితే ఈ యొక్క మొత్తం చూసుకుంటే 160 PRC ఇచ్చారు కాబట్టి 160 అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆయన దగ్గర ఉన్నటువంటి అడగడం వరకు మాత్రమే అని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.